జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్టెప్పులు వేశారు గాని జోకులు ఎవరేశారు అంతలా నవ్వుతున్నారు? నాకు నవ్వు నవ్వు. మామయ్యకి సంతోషం ఎక్కువైపోయింది అనుకుంటా. మందు కూడా ఎక్కువ తాగినట్టున్నారు. అరుడు మందు మందు. బాబాయ్ గారు మందు తాగలేదే, జ్యూసే తాగారు. జ్యూసా? నైని, నువ్వు మందు తాగావా? చచ్చా, నాకు అలాంటి అలవాటు లేదు. పొరపాటును కూడా తాగనత్తయ్యా. నేను జ్యూస్ తాగుదాం అనుకునే లోపే బాబాయ్ గారు తీసుకుని తాగేశారు. ప్రాక్టీస్ చేసి అలపొచ్చిందమ్మా. ఈ జ్యూస్ తాగండి బాబాయ్. అలాగేనమ్మా. ఇంకో గ్లాస్ అమ్మా. జ్యూస్ తాగితే అంతగా నవ్వాలా? ఏంటి, నన్ను చూస్తే నవ్వులేటగా ఉందా? ఎందుకు అలా అనిపిస్తుంది? నువ్వు బిడ్డల కళ్ళ విక్రమ్ బాబుతో సంసారం చేయలేక ఆస్తి. అయ్యో, ఆస్తి కూడా రాలే. అంటే నేను పిల్లల్ని కనలేనని ఎగతాళిగా నవ్వుతున్నారా? మీకంత సంతోషంగా ఉందా? సుమన, నా ముగ్గునే నెడతావింటే ఉన్నదే ఒక్కడు. బాబాయ్, సుమ్నా, అరే ఆగండి ఆగండి. చూడండి ఎలా నవ్వుతున్నారు. నవ్వితే నవ్వాడు, నీకేంటి నొప్పి? నొప్ప? చూడండి ఎలా నవ్వుతున్నారు. నన్నే నెడతావా? నిన్ను నెడతాను. నిన్ను చూడు. బాబాయ్ గారిని తీసుకెళ్ళండి. గానవి తల్లి, కాసేపు బజ్జు అమ్మా. ఈలోపు కొన్ని పనులు చెక్కబెట్టుకుని వస్తాను. ఒక పిల్లకే టైం సరిపోకపోతే ఇంకో పిల్లొస్తే ఏం చేస్తావు నైని?
పిల్ల అంటే కన్ఫ్యూజ్ అవుతుందేమో ఆంటీ. మీ గాయత్రక్క అని చెప్పాలేమో. ఓ అవును మమ్మీ. ఎప్పుడొస్తుందంట పెద్దమ్మ? ఏర్పాట్లు గట్రా చేయాలి కదా. మేళతాళాలు, డప్పు, డమరుకాలు ఏవీ అవసరం లేదు వల్లభా. ఇలాగే ఇదిగో ఈ గానవంతే ఉంటుంది గాయత్రక్క. హడావిడి చేస్తేనే కంగారు పడిపోగలదు. మీకేం తోచట్లేదనుకుంటా. రాత్రి జరిగిన పార్టీ మత్తు ఇంకా దిగలేదా? మత్తు దిగక తప్పదు నయని. కానీ వెర్రి నమ్మకం బుర్రలో ఉంటే అదంత త్వరగా పోదు. నలుగురు నవ్విపోయాక గాని మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. మీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మరేం లేదు నైని, నువ్వు తెల్ల కాగితంలో చకచకా గీతలు గీసేసి ఏదేదో రాసేసి గాయత్రమ్మగారి ఆచూకీ అని టైటిల్ పెట్టేసి 4 పాయింట్లను విడమర్చి చెప్తూ పునర్జన్మ ఎత్తిన బిడ్డను తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తాను అని కాసేపు మాకు చెమటలు పట్టించావు కదా. ఆ ప్రయత్నాలు ఏమైపోయాయని అడుగుతున్నావు. కాగితాల్లో లెక్కలు ఎంతవరకుంటాయి మమ్మీ? అన్నింటికన్నా త్వరగా అంటుకునేది ఆరిపోయేది ఆవేశం మాత్రమే. అప్పుడేదో అలా అంది, ఇప్పుడు ఇంట్లో పనులే ఎక్కువయ్యాయి అనుకుంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాను నేను. నేను సఫల ఏకాదశి రోజున బిడ్డని నా ఒడిలోకి తీసుకోవాలనుకున్నాను, అలాగే చేశాను. గానవి సంగతి కాదు నైని, గాయత్రక్క సంగతి. అదే చెప్తున్నాను అత్తయ్య. అమ్మగారిని కూడా అతి త్వరలో ఇక్కడికి తీసుకొస్తాను. నమ్మొచ్చా? నన్ను కాదు బావగారు, మీ అమ్మని అడగండి. గుండెల్లో దడగా ఉందా లేకపోతే అరికాళ్లల్లో వణుకు మొదలైందా అని. నువ్వు అనడం కాదు, నిరూపించడం జరిగాక అప్పుడు ఆలోచిస్తాను. ఆలోచించడానికి అప్పుడు మీకు హెడ్ ఉండదు అత్తయ్యా. హెడ్డా? తలకాయ బావగారు. ఓ, లేని దాని గురించి మాట్లాడితే కంగారు పడతారా అది ఎక్కడుందో అని. మమ్మీ చూడు ఎలా అంటుందో. వల్లభా, సరసం అనుకోరా. బావవి కదా, మరదలు కొంటెగా అలా అంటూ ఉంటుంది. ఆరడం వరకే కాదు, చేతల్లో కూడా ఉంటుంది. కాయిన్ ఉంటే ఇవ్వండి. వల్లభా, ఇదిగో తీసుకో. ఇది బొమ్మ. మీ అమ్మకు తెలుసులే. ఇది పడితే గాయత్రమ్మ వస్తారు. ఇదేమో బొరుసు. తెలుసు. ఇది పడిందనుకో, నా పెద్ద బిడ్డ వచ్చాక మీలో ఒక్కొక్కరు వెళ్తారు. ఎక్కడికి? బయటకా? వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళొచ్చేమో కాని మీరు మాత్రం పైకే. బొరుసే. రెండోది జరుగుతుందిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.